భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రాణాలు సైతం అర్పించిన తెనాలికి చెందిన అమరవీరులను స్మరించుకొని నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందిగా పాల్గొని అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించారు. బాయ్ కింద పెట్ట అమ్మ, మొత్తం అయ్యే కనపడుతున్నాయి. అదే కింద పెట్ట. ఈరోజు కనపట్ల స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృత వీరుల్ని మనం చూసాం. ఈ 7 స్తూపాలు ఆ రోజున ఆ 7 వ్యక్తుల యొక్క మృతి చెందడం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952వ సంవత్సరంలో ఆనాడు 2 ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది.
వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ చౌక్ అనే నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలని ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. ఆ తర్వాత మరి పాలకులకు ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సన్నగిలింది. అంతేకాకుండా మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఇది రణరంగ చౌక్గా ఏర్పడితే దాన్ని రాజశేఖర రెడ్డి గారి అవయవాలకి ఎక్కడంటే చనిపోయిన అవయవాలు తీసుకొచ్చి ఇక్కడ స్తూపాలు నిర్మించినట్టుగా చిత్రీకరించేలాగా దీన్నంతా కూడా తాకట్టు పెట్టారు. ఈ దేశ ప్రతిష్టని తాకట్టు పెట్టిన సందర్భంలో చూసి ఓర్చుకోలేక ఒక పౌరుడిగా నా బాధ్యతగా ఈ రణరంగ చౌక్ని రెన్యువేట్ చేయడమే కాకుండా ఆనాడు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. ఎవరు అధికారంలో ఉన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఇది దేశ ప్రతిష్టగా దేశ గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి అని చెప్పి, ఇది ఈ ప్రాంత పౌరులందరి యొక్క పండగగా భావించేలాగా చేయాలని చెప్పి ఆనాడు ఒక గొప్ప తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. ఆనాటి చైర్మన్ గారు దాన్ని అందరి యొక్క సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా అనేది కాదు, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీనికి ఈ రోజున మనం ఆగస్టు 15 ఏ రకంగా స్మరించుకుంటామో ఈ ప్రాంత ప్రజలు స్వాతంత్ర సముపార్జనలో మనం కూడా భాగం అనే భావనని స్ఫురించేలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉంది అని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఎంత మంది యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈనాడు ఇక్కడికి వచ్చి తరలి వచ్చి వారిని స్మరించుకుంటూ దేశ ప్రతిష్టకి దేశ స్వాతంత్ర సముపార్జనకి సంధానకర్తలైనటువంటి ఈ అమరవీరులకి గొప్ప నివాళిని అర్పించుకోవటం జరిగింది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించిందిగా భావించాలనే భావం మనందరికీ రావాలని చెప్పి ఈ యొక్క ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తాం.